ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్యాషన్ వీక్లో ఎంటర్ కాబోతున్నాం. 7 మాటల్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ 7 మాటలు మీ హృదయాలు కదిలించాలని దేవుడికి ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, ఈరోజు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈరోజు యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వాటన్నింటినీ మీ పాదాల దగ్గరకు తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా ప్రభా శిరీష గారు, జైపాల్ గారు ప్రభా గర్భఫలం కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సుష్మిత గారి కొరకే తన పెళ్లి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎస్తర్ రాణి గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. తన ఆరోగ్యం కొరకే, కుటుంబం కొరకే, ప్రేమ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. తన పాప కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. శిరీష గారు ప్రభా తన కుటుంబం కొరకే, తన తల్లిదండ్రుల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా పేరు పేరున మీరు ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మాకు ప్రార్థన అవసరతలు పంపించిన బిడ్డలు, పంపియని బిడ్డల్ని కూడా, ఈ వాక్యం వింటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుప్రీత్ ప్రమిళ ఆంటీ గారి కొరకే, షారోన్ ఆంటీ గారి కొరకే ప్రభా, డేవిడ్ రాజేశ్వరి ఆంటీ గారు, విజయ్ కుమారి ఆంటీ గారి కొరకే, ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డ కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబం తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈ కుటుంబం ప్రవ్వా సిస్టర్ ప్రేమ గారు, వైఫ్ ఆఫ్ లేట్ ఇమాన్యుయల్ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించడాన్ని బట్టి ప్రవ్వా మీ క్షమాపణని రుచి చూచే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఆజ్ఞ, మీ హృదయమును కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. సూక్తి, దేవుడు ఎవరో అర్థం చేసుకోనంత వరకు మీరు ఎవరో మీకు ఎప్పటికీ అర్థం కాదు. యు విల్ నెవర్ అండర్స్టాండ్ హూ యు ఆర్ అంటిల్ యు అండర్స్టాండ్ హూ గాడ్ ఈస్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించలాగున ప్రాముఖ్యంగా ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలలో, ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, కుటుంబాన్ని, సిస్టర్ ప్రేమ గారిని ప్రభా, తన కుమార్తెని యూనిస్ ఫీబీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డకున్న అనారోగ్యాన్ని నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా, ఏ భయము లేకుండా, ఏ కలవరము లేకుండా ఆ బిడ్డను మీరు బలపరిచి దీవించి ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని, ఈ వాక్యాన్ని బోధించబోతున్న నాతో, వినబోతున్న బిడ్డలతో మీరు ముందుగా మాట్లాడి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. బాగున్నారు కదా? మనం ప్యాషన్ వీక్లో ఎంటర్ అవ్వబోతున్నాం. ప్రాముఖ్యంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువపై యేసు ప్రభువారు పలికిన 7 మాటలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. సిలువ అనేది ఏదో డిస్ప్లే కొరకు కాదు, కానీ సిలువ అనేది మన జీవితాన్ని మార్చడానికి అనేది గ్రహించాలి. మనం కార్లపై, బండ్లపై, లేకపోతే ఉంగరాలపై, మంగళసూత్రాలపై, చైన్ల కింద వేసుకోవడం, ఇవన్నీ వేసుకోవడాన్ని బట్టి మనము పరలోకానికి వెళ్ళాం. ఈ సిలువ మన జీవితాన్ని ఎంత గొప్ప రీతిలో మార్చబోతుంది అనేది మనం తెలుసుకొని ఆ విధంగా మనం ఉండాలి అనేది గ్రహించాలి. ఈ సిలువ మానవుల్ని 2 విభాగాలుగా విభజించింది. ద క్రాస్ హ్యాస్ డివైడెడ్ మ్యాన్ కైండ్ ఇంటూ 2 సెక్షన్స్. ఒకటి, ఎవరైతే పశ్చాత్తాపపడి దేవుడు అర్పించిన త్యాగాన్ని నమ్మి నిత్య జీవితాన్ని వైపు వారు నడిచారు. ఎవరైతే తిరస్కరించి దేవుడి యొక్క త్యాగాన్ని నమ్మకుండా నిత్య నరకాన్ని వైపు నడిచారు అనేది గ్రహించాలి. One who has repented and trusted in the sacrificial death and walked through the way of eternal life, and one who rejected and did not trust the sacrificial death and walked through the eternal hell అనేది మనం గ్రహించాలి. ఈ సిలువ ప్రాముఖ్యంగా మీరు గ్రహిస్తే ఈ మాట ఏ విధంగా వచ్చింది, గుడ్ ఫ్రైడే అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే అది గాడ్స్ ఫ్రైడే అనే దగ్గర నుంచి గుడ్ ఫ్రైడే అనే మాట వచ్చిందని బైబిల్ జ్ఞానులు చెప్పే మాట. సిలువపై యేసు ప్రభువారు మరణించింది ప్రాముఖ్యంగా మీరు గ్రహించాలి. సిలువపై యేసు ప్రభువారు మరణించింది సుమారుగా 1000 మరణాలతో సమానంగా.
అంత నరకయాతనని, అంత శ్రమలని వారు అనుభవించారు అని బైబిల్ జ్ఞానులు చెప్తారు. ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఈజ్ ఈక్వలెంట్ టు 1000 డెత్స్ అనేది మనం గ్రహించాలి. 1000 మార్లు చంపితే ఏ విధంగా ఉంటుంది, అంత భయంకరమైన మరణాన్ని యేసు ప్రభువారు శిలువపై వారు అనుభవించారు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ ప్రాముఖ్యంగా గ్రహించవలసింది, యేసు ప్రభువారు శిలువపై వారు అనుభవించిన నరకయాతన ఏ మానవుడు కూడా వివరించలేరు. కానీ కొంతమంది వివరించగలుగుతారు. ఎవరో తెలుసా? ఎవరైతే నరకయాతని అనుభవించారో వారు ఒక్కరే యేసు ప్రభువారి శ్రమని, యేసు ప్రభువారి మరణాన్ని, వారి నరకయాతనని వారొక్కరే వివరించగలుగుతారు అనేది గ్రహించాలి. ఎవరండి నరకయాతన అనుభవించింది? పరలోకాన్నించి వచ్చిన సృష్టికర్త అయిన దేవుడు భూలోకంలో మానవాళి పాపము కోసము నరకయాతన వారు అనుభవించారు. మనం నరకం గురించి మాట్లాడే మాట ఏంటిది? ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాట, అగ్ని ఆరదు, పురుగు చావదు. వెలుగులోంచి వచ్చిన యేసు ప్రభువారు చీకటిని అనుభవించే పరిస్థితుల్లోకి వచ్చారు అనేది గ్రహించాలి. ఈరోజు మనము సిలువ గురించి చెప్పుకుంటూ ఉంటాం, బాగానే ఉంటుంది. సిలువ గురించి ప్రతి ఏడాది ఈ శ్రమ దినాలలో సిలువ గురించి చెప్తూ ఉంటాం. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గ్రహించండి. మన తప్పుల్ని బట్టి మనం శ్రమ అనుభవించడం, మన తప్పుల్ని బట్టి మనం శిక్ష అనుభవించడం పెద్ద గొప్ప విషయం కాదు. అనగా బాధ కలుగుతుంది ఉండొచ్చు, అయ్యో నా తప్పుల వల్లనే నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను అని అనుకోవడం మంచిది. కానీ ఇతరుల తప్పును బట్టి మనము శ్రమ అనుభవించడం, ఇతరుల తప్పును బట్టి మనము మరణశిక్ష పొందడం, లేకపోతే మనము మరణించడం సాధ్యమా? అసాధ్యమైనది. చిన్న డబ్బు విషయంలోనే మనం ఇంత కంగారు పడుతుంటాం, ఇంత టెన్షన్ పడుతుంటాం. వాడికి ఏదో మనం పూచి పెడతాం, లేకపోతే వాడి వల్ల మనకేదైనా హాని జరిగిందంటే మనం ఎంత తిట్టుకుంటాము. కానీ యేసు ప్రభువారు చేసిన పని మీరు గ్రహించాలి. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన శిక్ష అనుభవించారు. ఆయన పాపం ఎరిగిన వాడు, ఆయన పాపాన్ని భరించి మోసి మన కొరకు ఆయన మరణించారు అనేది గ్రహించాలి. కల్వరి కొండ దగ్గర మీరు గ్రహించండి. కల్వరి కొండ దగ్గర మీరు గ్రహిస్తే God did his best at Calvary. Man did his worst అనేది మనం గ్రహించాలి. ఈరోజు మనం ధ్యానించబోయేది 7 మాటలలో దేవుడి చిత్తమై ఎన్ని మాటలు మనం ధ్యానించగలుగుతామో అన్ని మాటలు మనం ఈరోజు ధ్యానిస్తాం. మొట్టమొదటి మాట క్షమాపణ. మనం లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. ఒకానొక కాలంలో యూదుల ఆచారపరంగా ఎవరైనా తప్పు చేస్తే 3 మార్లే వారు క్షమించేవారు. తర్వాత 4వ మార్కు వారికి క్షమాపణ లేదు, శిక్ష ఉండేది. మనం కానీ పాత నిబంధనలో ఆదికాండం 4వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనిస్తే ఈ విధంగానే శిక్ష 7 మార్లు 77 మార్లు శిక్షింపబడాలి అనే విధంగా వారు హతమార్చబడాలి అనే మాట అక్కడ రాయబడ్డట్టు మనం గమనిస్తాం. కానీ యేసయ్య సిలువపై పలికిన మొట్టమొదటి మాట అదొక ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థన ఏంటిదనగా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి అని అన్నారు. ఈ క్షమాపణ అనేది ఎప్పుడు నెరవేరింది? మనం కానీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, ఎవరైతే యేసుప్రభువారిని వదిలి వెళ్ళారో, ఎవరైతే యేసుప్రభువారికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే యేసుప్రభువారు మరణించాలని అక్కడ నినాదాలు చేశారో, ఎవరైతే యేసుప్రభువారిని ఆ విధంగా హింసింపబడంలో అడ్డుపడలేదు, ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా కేవలం ఆయన శిక్ష అనుభవిస్తుంటే అలా చూసి ఉండిపోయారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే వారందరూ రక్షింపబడ్డారు. అపోస్తులుగా పిలువబడే శిష్యులంతా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వారు దీవింపబడ్డారు అనేది మనం గ్రహించాలి. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఒక మాట ఏంటిదనగా, యేసయ్య మన జీవితాల్లో ఇచ్చిన ఒక గొప్ప హీలింగ్ పవర్. పరమవైద్యుడిగా పిలువబడే యేసయ్య మన జీవితాల్లో యెహోవా రాఫా అని పిలువబడే యేసు ప్రభువారు మనకిచ్చిన ఒక గొప్ప శక్తి ఏంటిదనగా, ఒకరి జీవితాల్లో స్వస్థత పొందబడాలి పాపాన్ని నుంచి అంటే అది క్షమాపణే అనేది గ్రహించాలి. అందుకే ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. క్షమాపణ అనేది ఏదో ఎంచుకునేది కాదు. అవసరాన్ని బట్టి క్షమించాం, అవసరమైనవే వింటుంటాం. లేకపోతే ఎవరైనా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, నేను అలా అనలేదు, నేను అలా చేయలేదు అంటే కూడా మనం క్షమించాం. ఎందుకంటే ఇతరులతో మనకి అవసరం ఉంది కాబట్టి. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో గమనిస్తే యేసు ప్రభువారు చేసిన ప్రార్థన ఏంటిది? సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించండి అన్న. సాధ్యమైతే
కానీ ఇక్కడికి వచ్చే వరకు అంటున్న మాట సాధ్యమైతే అని అనట్లేదు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట ఏంటి? ఇఫ్ పాసిబుల్ అన్నారు. ఇఫ్ అనే మాట రాయబడింది. కానీ ఇక్కడ వచ్చే వరకు యేసయ్య చేసిన ప్రార్థన ఇఫ్ పాసిబుల్ ఫర్గివ్ దెమ్ అనే మాట అనలేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అనే మాట ఇక్కడ అనడము మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం గ్రహించవలసింది, ఫర్గివ్నెస్ ఈజ్ ఎ హీలింగ్ పవర్ to the sins what other people do to us, and forgiveness is not an option. If you are not forgiving, మన జీవితాల్లో ఒక మనిషిని మనం క్షమించట్లేదు అని అంటే యేసు ప్రభువారు క్షమించే దేవుడు అని మనం నిరాకరిస్తున్నాము అనేది మన జీవితాల్లో గ్రహించాలి. చాలామందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటిదనగా, మనం క్షమించాలి కానీ మర్చిపోకూడదు. అనగా క్షమాపణ అనగానే ఒకరి మీద ఉన్న కోపాన్ని తీసి పక్కకు పెడతాము. అవసరాన్ని బట్టి ఆ కోపంలో మన జీవితాల్లో వారు చేసిన తప్పులన్నీ మనం వేళ్ళపై లెక్కబెట్టి వారిని నేరస్తులుగా మనం చూపెడతాము అనే విధంగా మనం జీవిస్తుంటాం. క్షమాపణ అంటే ఆ విధంగా మనం జీవిస్తుంటాం. నో, ఫర్గివ్నెస్ ఇస్ ఫర్గెటింగ్. యేసయ్య అని అన్నారు, ఇంకా ఐ నో మోర్ రిమెంబర్ యువర్ సిన్స్, నేను ఇంకా నీ ఏ పాపాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. అంత గొప్ప మాట అన్నప్పటికీ కూడా మన జీవితాల్లో మనం చేసే పెద్ద తప్పేంటిదంటే, పేరుకైతే క్షమించడానికి క్షమిస్తాము కానీ మనం మర్చిపోం. కోపం వచ్చినప్పుడు, లేకపోతే వారి తప్పులు లేవనెత్తాలన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఆర్గ్యుమెంట్ వారి జీవితాల్లో మనం నెగ్గాలన్నప్పుడు వారి తప్పులన్నీ లెక్క పెడతా మన జీవితాల్లో ఉంటాం. ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటిదో తెలుసా? వీ విల్ ఫర్గివ్ బట్ వీ విల్ నెవర్ ట్రస్ట్. మనం క్షమిస్తాం కానీ మళ్ళీ వారిని నమ్మాలి అని అంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. యేసుప్రభువారు ఆ పని చేయలేదే. యేసయ్య, మీరు గ్రహించండి, పేతురు గారిని క్షమించారు. యేసయ్య మొట్టమొదటిగా కనపడ్డ శిష్యుడు పేతురు గారు. యేసయ్య ఎంత గొప్పగా ఈ పేతురు గారిని దీవించారు, ఎంత గొప్పగా వారిని నమ్మారు అని అంటే, అక్కడ ఆ పెంతెకోస్తు పండగ దగ్గర ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి, రక్షణ సువార్తని బట్టి 3,000 మంది రక్షణ పొందే విధంగా యేసు ప్రభువారు అక్కడ పేతురు గారిని క్షమించారు. నేను చెప్పే మాట, ఫర్గివ్నెస్ ఈజ్ ఫర్గెటింగ్, ఫర్గివ్నెస్ ఈజ్ ట్రస్టింగ్. వాడు వ్యభిచారం చేశాడా, ఆయన పశ్చాత్తాపపడితే నమ్మండి. ఆయన మీతో అబద్ధాలాడారా, పశ్చాత్తాపపడి మారు మనసు పొంది జీవిత విధానం మార్చుకుంటే నమ్మండి. ఫర్గివ్నెస్ ఇస్ ఫర్గెటింగ్, ఫర్గివ్నెస్ ఇస్ ట్రస్టింగ్ అనేది మన జీవితాల్లో మనము గ్రహించాలి. కాబట్టి ఈరోజు బ్రదర్ మీరు చెప్పడానికైతే బాగా చెప్పారు, ఫర్గివ్నెస్ ఇస్ ఫర్గెటింగ్, ఫర్గివ్నెస్ ఇస్ ట్రస్టింగ్ అని బాగానే చెప్పారు అని అనొచ్చు. వస్తున్నాను. ఫర్గివ్నెస్ can be granted, forgiveness can't be earned. మీరు గుర్తుపెట్టుకోవాలి, forgiveness can be granted, forgiveness cannot be earned. Trust cannot be granted, trust has to be earned అనేది మన జీవితాల్లో గ్రహించాలి. క్షమాపణ అనేది సంపాదించుకునేది కాదు. క్షమాపణ అనేది మన జీవితాల్లో ఉచితంగా మనం క్షమింపబడ్డాం కాబట్టి క్షమించాలి. నమ్మకం అనేది సంపాదించుకునేది, ఉచితంగా నమ్మే పరిస్థితులు కావు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి మనం ఇతరులను క్షమించట్లేదు అని అంటే దేవుడి క్షమాపణని సంపూర్ణంగా మనం ఆస్వాదించలేదు. వెన్ వీఆర్ నాట్ forgiving other people, we did not experience the forgiveness of God in our life. That's why we are unable to express the forgiveness అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈరోజు నా జీవితాల్లో క్షమించడం చాలా కష్టమైపోయింది. క్షమించిన పేరుకి వారిని నమ్మడం చాలా కష్టమైపోయింది. ఈరోజు కుటుంబాలలోనే క్షమాపణ లేదు. ఈరోజు అవసరాన్ని బట్టి క్షమిస్తాం, అవసరాన్ని బట్టి మనం ఈ పార్టీ నుంచి ఆ పార్టీ మారిపోయి క్షమించినట్టు నటించేస్తుంటాం. కానీ హృదయంలో ఎంత కోపం ఉంది. తమ్ముడు, చెల్లెమ్మ, అక్క, అన్నయ్య, ఈరోజు నా జీవితాల్లో మనం గ్రహించాలి, ఎంత కోపం పెట్టుకొని సంబంధాలను మనం నెరవేరుస్తున్నాం. పేరుకి క్షమించాం, పైకి నవ్వు ఉంటుంది, పైకి మంచి మాటలు ఉన్నాయి, తిన్నారా బాగున్నారా అని ఉంటాయి, కానీ లోపల క్షమాపణ లేని హృదయంతో మనం బ్రతుకుతున్నామే. కానీ గాడ్ ఈజ్ టెలింగ్ ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. రెండో మాటను మనం గ్రహిస్తే, ఈ మాటకి ప్రామిస్ అనే పేరు పెట్టాను. మొదటి మాట ఫర్గివ్నెస్, రెండో మాటకి ప్రామిస్ అనే పేరు పెట్టాను. అదే లూకాసు సువార్త 23వ అధ్యాయం 35వ వచనం నుంచి మనం గ్రహిస్తే, ఇక్కడున్న విషయాలను మనం ప్రాముఖ్యంగా మనం గ్రహించాలి. యేసు ప్రభువు వారు 2 నేరస్తులు, 2 దొంగలు, 2 రెవల్యూషనరీస్ మధ్య యేసయ్యని అక్కడ సిలువ వేశారు. ఎందుకు వేశారు?
ప్రవచనం నెరవేర్చడానికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇది తెలిసిపోతుంది. అక్కడున్న వారు మనం గ్రహిస్తే ఆ ఇద్దరు నేరస్తులు యేసుప్రభు వారిని హేళన చేసినట్టు, యేసుప్రభు వారిని అవమానించినట్టు, యేసుప్రభు వారితో ఇష్టానుసారంగా మాట్లాడినట్టు ఇద్దరు దొంగలు ఆ పని చేసినట్టు మత్తయి సువార్తలో మనం గ్రహించగలుగుతాం. యేసుప్రభు వారిని ఆ ఇద్దరు నేరస్తులు, ఇద్దరు దొంగలు ఆ విధంగా చేయడానికి కారణం మనం ఆలోచిస్తాం. అక్కడ సిలువ దగ్గర ప్రజల్ని నిలబడి యేసయ్యని లేనిపోని మాటలు అనడం, యేసయ్యపై నిన్ను నువ్వు రక్షించుకో అనడం, యేసయ్యని అవమానించడం, నువ్వు మందిరాన్ని కూలగొట్టి 3 రోజుల్లో కడతానన్నావు కదా, నువ్వు అనేకుల్ని రక్షించావు, నిన్ను నువ్వు రక్షించుకో అనే మాటలు విన్నప్పుడు, అనగా ఈ లోక ప్రభావం ఎప్పుడైతే దొంగలపై పడిందో ఆ లోక ప్రభావంలో వారు కూడా ఇష్టానుసారమైన మాటలు మాట్లాడారు అనేది మనం గ్రహించాలి. సో ఈ రెండో మాటలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది, మన జీవితాల్లో యేసు ప్రభువారు చేసిన వాగ్దానం నెరవేరాలి అనంటే లోక ప్రభావం మన జీవితాల్లో రానియకుండా మనం గ్రహించాలి. ఈరోజు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ అటాకింగ్ అవర్ ఫ్యామిలీ లైఫ్, ఈజ్ అటాకింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఈజ్ అటాకింగ్ అవర్ మెంటల్ హెల్త్ అనేది మనం గ్రహించాలి. లోకంలో ఉన్న మాటలు, లోకరితమైన మాటలు, వారి లేనిపోని మాటలు, సూటిపోటి మాటలు మన జీవితాల్లో కుటుంబాన్ని అనుమానపరంగా ఉండేటట్టు, వైవాహిక జీవితాన్ని నష్టపరిచేటట్టు ఉన్నాయి అనేది గ్రహించాలి. అందుకే వాగ్దానాలు మన జీవితాల్లో యేసయ్య చేసిన వాగ్దానాలు నెరవేరట్లేదు. ఇక్కడ కూడా ఎప్పుడైతే లోకస్తుల మాట విన్నారో వారి ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ మీరు గ్రహించండి, యేసయ్య పలికిన మొట్టమొదటి మాట అక్కడ మీరు గమనించండి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అనే మాట ఇద్దరు దొంగలు విన్నారు, ఇద్దరు నేరస్తులే, ఇద్దరు అపరాధం చేసిన వారే, ఇద్దరు శిక్ష పొందుతున్న వారే. కానీ ఆ మాట ఒక వ్యక్తి హృదయాన్ని కదిలించింది, ఒక వ్యక్తి హృదయాన్ని కదిలించి మారు మనసు అనుభవంపై నడిపించింది. ఇద్దరు సేమ్ మాట విన్నారు. మీరు గ్రహించండి, ఇద్దరు సేము శిక్ష అనుభవిస్తున్నారు, సేము విధాలుగా తిట్టిన వారే, సేమ్ విధాలుగా అనుమానించిన వారే, సేమ్ విధాలుగా అవమానించిన వారు, అన్నీ చేసిన వారే. కానీ ఒక్క మాట ఒక వ్యక్తి హృదయాన్ని మార్చింది. ఈరోజు వీరిద్దరిది నేను ధ్యానించేటప్పుడు దేవుడు నాతోనే చెప్పిన మాట, జీవపు మరణాలు నాలిక వశం. అందుకే రాయబడ్డ వాక్యము మీరు గ్రహించండి, ఈ వాక్యం ఎంత సత్యమైనదో మీరు గ్రహించాలి. జీవపు మరణాలు నాలుక వశం అనేది ఎంత సత్యం అంటే, ఎవరైతే నమ్మకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడో చనిపోయాడు, ఎవరైతే నమ్మకుండా ఇష్టానుసారంగా మాట్లాడి పశ్చాత్తాప పొందాడో, తన నోరుని అదుపు చేసుకున్నాడో, పరదేశంలో ఉండే అవకాశము దొరికింది. ఈరోజు మనం గ్రహించాలి, ఏ మాట అయితే ఒక దొంగ హృదయాన్ని మార్చిందో, ఏ మాట అయితే ఆ దొంగ హృదయాన్ని కదిలించిందో, ఆ హృదయంలో మీరు గ్రహించండి, సిలువపై పెట్టిన బోర్డు యూదుల రాజు అనే బోర్డు. అక్కడ ప్రజలు ఎంతగా మాట్లాడినా ఆ ప్రజలలో ఒక సువార్త వినపడుతుంది, హేళన చేసే సువార్త. మీరు గ్రహించాలి, హేళన ఈ రోజుల్లో కూడా మనం హేళన చేస్తూ ఎంతో మంది చెప్పే సువార్తలు ఉన్నాయి, అన్యులు కానీ లేకపోతే క్రైస్తవేతరులు చెప్పే సువార్త. అక్కడ కూడా నువ్వు యూదుల రాజువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు మందిరాన్ని కూలగొట్టి 3 రోజుల్లో కడతానన్నావు, అనేకుల్ని నువ్వు రక్షించావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అని ఉంటే, ఆ దొంగ ఆ మాటలు విన్నాడు. ఆ దొంగ మాటలు విని ఈయన నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట, ఒకటి లోక ప్రభావం మన జీవితాల్లో ఉండకూడదు, రెండోది సమయం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఆ హృదయం కదిలింపబడి, ఎప్పుడైతే ఆ హృదయం పశ్చాత్తాప అనుభవం వైపు నడిపింపబడిందో, మీరు చూడండి, ఆ దొంగకి సమయం లేదు. ఈయన ఎలాంటి అద్భుతాలు చేయగలుగుతాడు, ఈయన నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతా, ఈయన నమ్ముకుంటే నేను రక్షింపబడతానా, ఈయన ఎవరు అని రీసెర్చ్ చేయడానికి పలానా చేసే సమయమే లేదు. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆ దొంగ దగ్గర సమయం లేదు. హీ డెంట్ హ్యావ్ టైమ్, హీ డజంట్ హ్యావ్ టైమ్, దట్ వాజ్ ద మూమెంట్ అండ్ హీ అగ్రీడ్. ఈరోజు తమ్ముడు చెల్లమ్మ, నీ దగ్గర కూడా సమయం లేదేమో, ఒక్కసారి ఆలోచించు. యు మైట్ నాట్ హ్యావ్ ద టైమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇదే సమయం, రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి జీవితాలని మనకు తెలుసు. యవనస్తులు పడిపోయి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఏవేవి జరుగుతున్నాయి లోకంలో మనం చూస్తున్నాం. కానీ దేవుడిచ్చిన ఈ అనుకూల సమయంలో దేవుని రక్షకునిగా మనం అంగీకరిస్తున్నామా?
ఎప్పుడైతే లోక ప్రభావం నుంచి బయటకు వచ్చాడు, ఎప్పుడైతే ఆయన నోటిని అదుపు పెట్టుకున్నాడు, దేవుని సొంత రక్షకునిగా ఆ శిలువ వైపే ఉండి, ఆ శిలువ పైనే ఉండి యేసయ్యని రక్షకునిగా అంగీకరించాడు. ఆ సమయాన్ని సద్వినియోగం ఆయన చేసుకున్నాడు. ఆ దొంగ పలికిన చివరి మాట ఏంటిదో తెలుసా? బైబిల్ పరంగా, నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఈరోజు నీ నా జీవితాల్లో బైబిల్లో ప్రతి ఆదివారం మనం బల్లారాధన తీసుకునేటప్పుడు దేవుడు అంటున్న మాట, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు మన జీవితాల్లో మనం చాలా మంచి మర్చిపోతుంటాం. చాలా మంచి తల్లిదండ్రుల త్యాగాన్ని మనం మర్చిపోతుంటాం. మన కష్టంలో మన తోడున్న వారిది మనం మర్చిపోతుంటాం. మన కష్టాలలో మనకు ఎవరైతే సహాయం చేశారో వారన్నీ మనం మర్చిపోతుంటాం. కానీ యేసయ్య మర్చిపోయే దేవుడు కాదు. దొంగ అన్న మాట, దేవా నన్ను జ్ఞాపకం పెట్టుకో. యేసయ్య జ్ఞాపకం పెట్టుకున్నాడు. యేసయ్య అన్న మాట, రేపు నీవు నాతో కూడా పరదేశిలో ఉండుదు అని అన్నాడు. ఎప్పుడన్నాడు ఈ దొంగ, దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్న మాట ఎప్పుడు అన్నాడు? ఆయన నమ్మాడు ఆయన దేవుడని, ఆయన నమ్మాడు ఆయన నిత్య రాజు అని, ఆయన నమ్మాడు ఆయనకు ఒక నిత్య రాజ్యం ఉందని ఆయన నమ్మాడు. కావాలి ఎప్పుడు నమ్మాడు? ఆయన గుర్రంపై వస్తున్నప్పుడు కాదే, ఆయన వెలుగుగా వచ్చినప్పుడు కాదే, ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు కాదే, ఆయన నీళ్లపై వచ్చినప్పుడు కాదే, మరణించిన వారిని లేవనెత్తినప్పుడు కాదే ఆయన నమ్మింది. ఈ డిడ్ నాట్ బిలీవ్ బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ఎవ్రీథింగ్. ఇవన్నీ చూడక మునిపే ఆయన రాజుగా ఆయన ఎలా నమ్మాడు? ఆయన శిలువపై రక్తం గారుతున్నప్పుడు, ఆయన తలపై ముళ్ళ కిరీటం ఉన్నప్పుడు, ఆయన చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు ఉన్నప్పుడు, ఆయన చనిపోయే ముందు ఇవన్నీ చూడకుండానే ఆ శిలువపై ఉన్న దొంగ నమ్మాడు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రార్థిస్తున్నామేమో, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకొని. క్యాన్ యూ ప్రే బిఫోర్ ఎనీ మిరాకిల్? యేసయ్యని నమ్మడానికి అద్భుతాలు కావాలా? యేసయ్యని నమ్మడానికి ఆయన గుర్రంపై రావాలా సైన్యముతో? యేసయ్యని నమ్మడానికి మన జీవితాల్లో పరిస్థితులు మారిపోవాలి, మనుషులు మారిపోవాలా? నువ్వు సిలువపై ఉన్న దొంగ జీవితాన్ని గ్రహిస్తే మనుషుల ప్రభావం నుంచి బయటకు వచ్చాడు. ఆయన నోటిని అదుపులో పెట్టుకున్నాడు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, దేవుడిని జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. ఏవి అద్భుతాలు చూడక మునుపే రక్తంతో కారుతున్న యేసయ్య, ముళ్ళ కిరీటంతోనున్న యేసయ్య, చేతులకి మేకులతోనున్న యేసయ్యని చూసి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్న ఆ దొంగ పరదేశిలో ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఈ రెండు మాటల్లో ఉన్న సత్యాలను మనం గ్రహించగలిగితే, ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, ఫర్గివ్నెస్ ఈజ్ ఎ హీలింగ్ పవర్. ఫర్గివ్నెస్ మీరు గ్రహించాలి ఈజ్ ఫర్గెటింగ్, ఫర్గివ్నెస్ ఈజ్ ట్రస్టింగ్. అదేవిధంగా లోక ప్రభావం నుంచి బయటకి రండి. నీ జీవితంలో నా జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి నిన్ను అంటే ఆయన నిత్య దేవుడు అని నువ్వు నమ్మి, ఏ అద్భుతాలు చూడకముందే ఆయన నమ్ము. నీ జీవితాల్లో దొంగని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి కాపాడారు ఆ విధంగా నీ జీవితాల్లో కార్యం జరుగునుగాక. ఈ 2 మాటలు ఈరోజు ధ్యానించాం. రేపు మిగతా 5 మాటలు ధ్యానిస్తాం క్లుప్తంగా. దేవుడు నీ జీవితాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆత్మీయ అనుభవంలోకి, లోక ప్రభావం నుంచి నీ కుటుంబ జీవితం, నీ వైవాహిక జీవితం నుంచి బయటకు వచ్చే విధంగా దేవుడు నీ నోటిని అదుపు పెట్టుకొని ఆత్మీయ జ్ఞానంలోకి దేవుడు నిన్ను నడిపించి, ఏ దేవుడైతే నిన్ను అంటున్నారు ప్రతి ఆదివారం దేవుడిని జ్ఞాపకం చేసుకోమని, ఆ దేవుడు నిన్ను మర్చే దేవుడు కాదు. ఏ అద్భుతాలు చూడకముందే నువ్వు నమ్ము. దేవుడు నీ వాగ్దానాన్ని నీ జీవితాల్లో నెరవేర్చి, ఏ దేవుడైతే వాగ్దానం చేశారో ఆ దేవుడు ఈ 2వ మాట ద్వారా వాగ్దానం నెరవేర్చి నిన్ను క్షమించి దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఒకే మాట, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకుందాం. దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తాం. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా
అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచర్య ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. దాంట్లో సంపాదకీయంలో ఈ మాసము త్రియేక దేవుడు అనగా అనేది ఎంతో క్లుప్తంగా అర్థవంతంగా వివరించడం జరిగింది. ఈ విధంగా ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకీయం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. ఇది 7 మాటల బుక్. ఈ సందర్భంగా శ్రమ దినాల సందర్భంగా లోకమంతా జరుపుకున్నప్పుడు చాలామంది తర్జన భర్జన, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, పాస్టర్లు కానీ ఎంతో తర్జన భర్జన పడుతుంటారు. దీన్ని ఎలా వివరించాలి అని. యూట్యూబ్ వచ్చింది, ఆన్లైన్ వచ్చింది, కానీ ఆత్మ నడిపింపు ద్వారా మనము బయలుపరిచేది, ఆత్మ నడిపింపు ద్వారా చెప్పేవి అనేకుల హృదయాలు కదిలించే విధంగా ఉంది. కాబట్టి జోషన్న గారు 7 మాటలు 2 రీతులుగా చెప్పిన కల్వరి నుండి కనకం అనగా గోల్డ్ ఫ్రమ్ గొల్గొతా అనే ఈ పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలామంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు ఇవ్వవలసిన జవాబు, జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరు పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ను మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, 7 మాటలు, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.